వివాదాస్పదంగా మారిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కూటమి ప్రభుత్వంలోనే ఓ కుదుపు కుదిపిస్తుందన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. దీంతో సీఎం సహా డిప్యూటీ సీఎంలు కూడా ఆరా తీశారు. ఈ వ్యవహారం వెనకాల ఉన్న విషయాలన్నింటిపై రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆ జిల్లా ఎస్పీకి ఆదేశాలు కూడా వెళ్లాయి. పశ్చిమ గోదావరి జిల్లా డీఎస్పీ జయసూర్య వ్యవహారం ఇది. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు డీఎస్పీ నేరుగా సివిల్ వివాదాల్లో ఎంటర్ అవుతున్నాడని డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయట. కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లను బలంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ ఫిర్యాదుల తీవ్రతను పరిగణలోనికి తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ నేరుగా జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డీఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది ప్రభుత్వం. పోలీసులు సివిల్ వివాదాల జోలికి వెళ్లకుండా చూడాలని, ఇలాంటి చర్యలను కూటమి సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని సిబ్బందిని అలర్ట్ చేయాలంటూ ఎస్పీని కోరారు పవన్ కళ్యాణ్. ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తూ శాంతి భద్రతలను కాపాడాలని దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం. అటు ఆరోపణలను హోంశాఖ మంత్రి అనిత సీరియస్ గా తీసుకున్నారు. ఇదే ఇష్యూపై చర్చించేందుకు సీఎంతో హోంమంత్రి, డీజీపీలు కూడా భేటీ అయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం డీఎస్పీపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. డీఎస్పీ ఇష్యూ కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య విభేదాలు తీసుకురాదని అంటోంది హోంమంత్రి అనిత. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్కి ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అటు పేకాట క్లబ్బుల వ్యవహారాన్ని కూడా సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్టు టాక్. నిర్వాహకుల్లో ఉన్న పెద్దలు, అధికారులకు మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకే ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారిందన్న ప్రచారము జోరందుకుంది. ఇలాంటి టైంలో డీఎస్పీ ఇష్యూ కూటమి ప్రభుత్వాన్ని కుదిపేస్తుందా? సీఎం సహా డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీలు ఎందుకు ఎంటర్ అయ్యారు? డీఎస్పీపై పేకాట ఆరోపణలే ఉన్నాయా? ఇంకా ఏమైనా దాగున్నాయా? డీఎస్పీ వెనకాల ఉన్న ఆ పెద్దలు ఎవరు? డీఎస్పీకి ఏమైనా వైసీపీతో సంబంధాలున్నాయా? ఈ ఆరోపణలతో డీఎస్పీపై వేటు తప్పదా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. మొత్తంగా ఏపీలో డీఎస్పీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, చూస్తున్న మొత్తంగా డీఎస్పీ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. విచారణ ఎన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది? డీఎస్పీపై వేటు వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? భీమవరం డిఎస్పీకి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పాలి. డిఎస్పీ సివిల్ వివాదాలలో ప్రమేయం, తన ఇన్వాల్వ్మెంట్ చేస్తూ కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొంత ఆయనకు వచ్చినటువంటి వినతుల మేర ఆయన ఎస్పీకి కాల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ డిఎస్పీ వ్యవహారంలో తనకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పేకాట శిబిరాలు కావచ్చు, లేకపోతే మిగిలిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిపైన కూడా తనకు ఒక నివేదిక ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరడం తోటి ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడు దీనికి ఏదైతే డీజీపీ తోటి అటు హోంమంత్రి అనిత తోటి కూడా భేటీ అయ్యారు. ఈ ఘటనకు గల కారణాలు ఏమిటి, అలాగే డిఎస్పీ వ్యవహారం పైన
ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అలాగే ప్రస్తుతం ఎందుకు డిఎస్పీ వివాదాల్లోకి వెళ్తున్నారు అనే అంశాలకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అటు డీజీపీ నుంచి అలాగే ఇటు హోంమంత్రి అనిత నుంచి వివరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో ఏదైతే సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక్కటే కాదు, ఎందుకంటే సీఎం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు ఒక ఇష్యూలో అనే విషయంలో కొంత అటు వైసీపీకి అస్త్రంగా మారుతుంది. కాబట్టి దీనిని ఖండించే పనులు అంటే డిఎస్పీ పైకి సంబంధించినటువంటి విచారణకు ఆదేశాలు జారీ చేయడం కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ త్వరితగతిన రావాలి, ఎందుకు ఈ వివాదం అనేది బయటకు వచ్చింది అనే అంశాలన్నిటిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, మొత్తంగా కూటమిలో కాకి కుదుపైతే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒక రకంగా చెప్పాలంటే డిఎస్పీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆరోపణలన్నీ కూడా పవన్ కళ్యాణ్ టేబుల్ మీదకు చేరాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా సీఎం టేబుల్ వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. డిఎస్పీపై వేటు తప్పదా? డిఎస్పీ ఇష్యూ కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఇంత కీలకంగా మారింది? అటు పవన్ కళ్యాణ్, ఇటు హోంమంత్రి అనిత, ఏకంగా సీఎం కూడా ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒక నివేదిక కావాలని చెప్పి సీఎం, డిప్యూటీ సీఎం అడగటం కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది, ఏంటి, అసలు ఎందుకు ఇంతగా కాంట్రవర్సీ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయనేది మాత్రం జరుగుతుంది. ఓవైపు పేకాటకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్బులను రన్ చేస్తూ ఉన్నారు, వారికి డిఎస్పీ ఒత్తాసు పలుకుతున్నారు అన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. అట్ ది సేమ్ టైం సివిల్ వివాదాల్లోనూ కూడా డిఎస్పీ తలదూరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చకూడదని చెప్పి హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా హెచ్చరించిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు భార్గవ్ మనకు ఏలూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చూస్తున్న మొత్తంగా డిఎస్పీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. మొత్తంగా పేకాట శిబిరాలకు సంబంధించి పేరు బయటకు వస్తుంది. ఇంకా ఏమైనా సివిల్ ఆరోపణలకు మించి ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? ఎందుకంటే ఒక డిఎస్పీపై సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ముగ్గురు కూడా కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయనేది ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ఏంటి? ఎస్ఎంసీ ఖచ్చితంగా కూడా అటు భీమవరం కేంద్రంగా భీమవరం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ప్రధానంగా కూడా డిఎస్పీ వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద దృష్టికి వెళ్లడంతో ఆయన ఫోన్ చేయడంతోనే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటి వరకు ఇన్ని ఆరోపణలకు సంబంధించి, ఇన్ని ఫిర్యాదులకు సంబంధించి బాధితులు బయటకు రాలేకపోయారా? బయటకు వచ్చిన ఆయన ఒక డిఎస్పీ స్థాయి అధికారి కాబట్టి అవన్నీ తొక్కిపెట్టి ఉంచారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అటు హోం మంత్రి అనితతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడం, దీని మీద ప్రత్యేక దర్యాప్తు ఆదేశించడం, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో కూడా ఒక విచారణ అనేది కూడా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అసలు డిఎస్పీ చేసినటువంటి తప్పులేంటి, నిజంగా వాస్తవాలేనా లేకపోతే ఆరోపణలు మాత్రమేనా అనే కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినటువంటి సమస్యల్లో కీలకంగా ఉన్నటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా భీమవరం కేంద్రంగా జోదం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా జోదానికి సంబంధించి పేకాట శిబిరాలకు సంబంధించి కూడా అనధికారికంగా డిఎస్పీ అనుమతులు ఇచ్చారు. అందుకు సంబంధించి అత్యధికంగా ఆయన మామూలు వసూలు చేశారంటే ఆరోపణల ఫిర్యాదులపైనే పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా సివిల్ తగాదాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఒక నాయకుడికి సంబంధించి పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకోవడం, ఆ సొమ్ములు తిరిగి ఇవ్వట్లేదని పోలీసుల దృష్టికి వెళితే దాన్ని పక్కన పెట్టి ఆ బాధితులకు పక్షపాతంగా కూడా వ్యవహరించి నేతలకు బాధితులకు అన్యాయం చేయడం ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ బయటకు వచ్చినట్లయితే మన దృష్టికి అయితే సమాచారం ఉంటుంది. దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ కూడా ఒకటే సూచిస్తున్నారు, బాధితులు ఎవరున్నా సరే ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తన వద్దకు వచ్చి డిఎస్పీ పై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలి అంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రస్తుతం వారందరికీ ఒక సూచన ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాధితులు వస్తే ఖచ్చితంగా దాని మీద ఆధారాలు పరిశీలించి యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఒక జిల్లా ఎస్పీ స్థాయి అధికారి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే డిఎస్పీ ఏదైతే గతంలో గన్నవరంలో చేసిన నేపథ్యంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో అనేక చోట్ల సీఐగా వ్యవహరించిన నేపథ్యంలో కానీ ఆయన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఎస్ఎంసీ ఇంతకు ముందు ఈ డిఎస్పీ ఎక్కడ వర్క్ చేశారు, అక్కడ ఇటువంటి ఆరోపణలు ఏమైనా వచ్చాయా, దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ విచారణ ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది, ఎప్పట్లోగా నివేదిక టేబుల్ మీదకి వచ్చే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్ ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా?
ఎస్ఎంసీ ఖచ్చితంగా ఇప్పటికే కూడా గతంలో ఈయన సీఏగా పనిచేసిన నేపథ్యంలో గన్నవరం సీఏ గానీ వైసీపీ హయాంలో అనేక చోట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుదీర్ఘ కాలంగా ఆయన పనిచేశారు. ఆ సందర్భంలో జనసేన నాయకుల పైన అలాగే టీడీపీ నాయకుల పైన కూడా అక్రమంగా కేసులు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ప్రస్తుతం ఆ కూటమిలో ఉన్నటువంటి నేతలు ఈ రోజు బయట పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా గన్నవరంలో గానీ అలాగే ఆ పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిన సందర్భంలో గానీ రాజకీయ కోణంలో వారికి పక్షపాతంగా వ్యవహరిస్తూ గతంలో కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన టీడీపీ నాయకులు వారి మీద కేసులు పెట్టారు అనే కోణంలో ప్రస్తుతం అవన్నీ కూడా బయటపెడుతున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతుంది. ఏడాదిన్నరగా కూడా ఆయన డిఎస్పీగా భీమవరం పరిధిలో పనిచేస్తూనే ఉన్నారు. అదే కూటమి నేతలు అక్కడ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అయితే వారిలో ఎవరితో సఖ్యతగా ఉన్నారు, ఎవరితో వారికి వివాదం ఉందనేది కూడా ఈ రోజు రాజకీయంగా కూడా తెర మీదకు వచ్చింది. ఈ విచారణ పోలీసు ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ అర్ధనయమి ఎస్పీ విచారణ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాధితులు బయటకు వస్తేనే వీటన్నిటికీ ఆధారాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి కేవలం ఫిర్యాదులు ఆరోపణలుగానే తెలుస్తుంది. పూర్తి ఆధారాలు కూడా పోలీసుల వద్దకు అలాగే హోంమంత్రి వద్దకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కింది స్థాయి సిబ్బంది కాదు పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ కాదు, ఒక డిఎస్పీ ఉన్నత స్థాయి అధికారి కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే పూర్తి ఆధారాలు కూడా పోలీస్ శాఖ పొందుపరచవలసిన అవసరం కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు జిల్లా ఎస్పీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఫిర్యాదు కూడా తన వద్దకు వస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానడంతో మరొక 2-3 రోజులు కూడా ఇది విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. సో మొత్తంగా డిఎస్పీ వ్యవహారంపై అయితే సర్కార్ దృష్టి సారించింది. త్వరలోనే నివేదిక వచ్చిన తర్వాత అసలు యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, సో వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారనేది మాత్రం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లను ఈ డిఎస్పీ వాడుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏంటి, ఏం జరిగింది అనే దానిపై కూడా కూటమి సర్కార్ పూర్తిగా వాకప్ చేస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు అనేవి ఎప్పటికీ కూడా శాశ్వతం. ఆ వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలకు ప్రజాస్వామ్యంలో పాలన అందుతూ ఉంటుంది. ప్రభుత్వాలు ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఉండవచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం అధికారాన్ని చేపట్టవచ్చు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అధికారులు పేర్లు తెర మీదకు రావటం అనేది కాస్త వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని సడలించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని అంటే అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం ద్వారా మరలా ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ప్రస్తుత ప్రభుత్వాలపై ఉంటుంది. సో ఏం జరగబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏలూరు జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్పీ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో ఎటువంటి ఫిర్యాదులు వస్తాయి అంటే ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంఏ కాన్సన్ట్రేట్ చేయడంతో ఇక ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తారా, ఆ ఫిర్యాదులు ఎలా ఉంటాయి, రానున్న రోజుల్లో ఏ మలుపు తిరగబోతుంది డిఎస్పీ వ్యవహారం అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సతీష్ గారు, కృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తంగా చూస్తూ ఉన్నాం సతీష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ డిఎస్పీ వ్యవహారం అనేది తీవ్రంగా కాకరేపుతున్న పరిస్థితి. కూటమి సర్కార్ కూడా దృష్టి సారించింది. అసలు ఏంటి, ఒక్కసారిగా పేకాట శిబిరాలకు సంబంధించి దగ్గరుండి వారికి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణ పైకి కనిపిస్తోంది. అంతకు మించిన ఆరోపణలు కూడా ఉండొచ్చు అని చెప్తున్న పరిస్థితి ఏంటి, ఎలా చూస్తున్నారు? డెఫినెట్ గా ఈ గత ప్రభుత్వంలోనే ఈ పేకాట శిబిరాలు చాలా జోరుగా అయితే జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు తగ్గుముఖం పెట్టడం, అక్కడక్కడ కొన్ని శిబిరాలు నిర్వహించి చేయడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు చాటుమాటుగా చేసుకునే వ్యవహారం, అంటే ఈ పోలీస్ వ్యవస్థకి గట్రా దొరకకుండా చేయడం అంటూ జరుగుతుంది. అయితే ఈ మధ్య యథేచ్ఛగా మన భీమవరం ప్రాంతంలో ఉండి అలాంటి ప్రాంతాల్లో కూడా పేకాట శిబిరాలు చాలా గట్టిగానే నిర్వహించడం, అది పబ్లిక్ గానే చేయడం. మొన్న లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు ఏంటంటే కొంచెం లోపలికి శిబిరాలు నిర్వహించే ఇదైతే ఉండేది. కానీ ఇప్పుడు సాక్షాత్తు రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టడం, పోలీసు వారు అండ చూసుకుని గట్టిగా వీళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. అయితే చాలా మంది బాధితులు పోలీస్ శాఖని, అంటే వాళ్ళు ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే ఫస్ట్ పోలీస్ శాఖ కంప్లైంట్ చేయాలి. అలాంటిది వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే పోలీసులే దగ్గరుండి నడిపిస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవి కంప్లైంట్స్ చాలా వెళ్ళడం, వాళ్ళకి మన బాధితులకి గట్టిగా నిలబడే అండ ఇప్పుడు లేకపోవడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పోలీస్ వ్యవస్థని మనం ప్రశ్నించడం వల్ల వాళ్ళకు ఒక గట్టి అండ దొరుకుతుంది.
రేపు పొద్దున్న ఏంటంటే దీన్ని విచారణ ఇంకా ఇదేంటంటే ఒక్క ఆరోపణ మాత్రమే, మనం పూర్తిగా దీన్ని డిసైడ్ చేయకూడదు. అదేంటంటే ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీలో వచ్చిన దీన్ని బట్టి మనం వాళ్ళకి శిక్ష ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియవస్తుంది. అదేవిధంగా ప్యాకాటే కాదు, మరొక ముఖ్యమైన అంశం ఈ సెటిల్మెంట్లు. ఈ మధ్య పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్ లోనే క్రిమినల్ కేసెస్ కంటే ఎక్కువ సివిల్ కేసెస్, లేదంటే ఫ్యామిలీ కుటుంబ తగాదాలు, లేదంటే డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎక్కువ పోలీసు వారి గడప తొక్కుతున్నారు. అటువంటి సెటిల్మెంట్లు కూడా డబ్బుల వ్యవహారం కానీ, సెటిల్మెంట్లు కానీ, సివిల్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ లోనే జరుగుతున్నాయి. అది చాలా ఎక్కువగా భీమవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో జరుగుతుంది. ఉండి అనే ప్రాంతంలో ఎక్కువ రాజులు గట ఉండే ఏరియాలో గట ఆ చుట్టుపక్కల ఎక్కువ ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలియవచ్చింది. ఇది డెఫినెట్ గా పక్కాగా మనం ఎంక్వైరీ చేసి దాని రిపోర్టు అందిస్తారు. డెఫినెట్ గా ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక యాజ్ ఏ డిప్యూటీ సీఎం కింద ఒక రిపోర్ట్ అడగడం జరిగింది. కానీ ఆయన మన హోమ్ మినిస్టర్ వంగలపూడి వంటి గారితో మాట్లాడడం, అదేవిధంగా పలుమార్లు మాట్లాడడం కూడా జరిగింది. అదేంటంటే డెఫినెట్ గా ఒక ప్రాసెస్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవుతారు. దీన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. రైట్. మొత్తంగా చూస్తున్నాం డిఎస్పీపై అయితే విచారణకు ఆదేశించింది కూటమి సర్కార్. ఇక విచారణ ఏ స్థాయిలో జరుగుతుంది, ఏ విధంగా జరగబోతోంది, అంటే పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తిపైనే పోలీస్ శాఖ విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీఎం డిప్యూటీ సీఎం కాన్సన్ట్రేట్ చేయడంతో ఖచ్చితంగా ఈ కేసులోని పూర్వాపరాలను వెలికి తీసే పనిలో అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. రక్షక భటులు అని చెప్తూ ఉంటాం, వారు రక్షించాల్సి ఉంటుంది ప్రజల ఆస్తులను, మాన ప్రాణాలను రక్షించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థపైనే ఇప్పుడు నీలి నీడలు కమ్ముతున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రక్షాళన దిశగానే కూటమి సర్కార్ అడుగులైతే వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం రానున్న రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏంటి, ఎక్కడ ఏం జరిగింది వ్యవహారం అనేది మాత్రం పూర్తిగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజల నుంచి ఫిర్యాదులు ఏమైనా వెల్లువెత్తుతాయా? ఎక్కువగా సివిల్ కేసులకు సంబంధించి డిఎస్పీ తలదూర్చారు అని చెప్తూ ఉన్నారు. ఈ ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను సేకరిస్తారా? ప్రజల నుంచి ఆరోపణలు వస్తే ఆరోపణలను తీసుకుంటారా అనేది తెలుస్తున్న పరిస్థితి. సతీష్ గారు, ముఖ్యంగా చూస్తున్నాం మనం సివిల్ వివాదాలకు సంబంధించి, ఇందాక మీరు చెప్పినట్టుగా సివిల్ వివాదాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు సివిల్కి సంబంధించి తలదూర్చాల్సి వస్తుందని మనం భావించవచ్చు. ఏంటి అంటే ఇప్పుడైనా సరే ప్రజలు డిప్యూటీ సీఎం చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఫిర్యాదు చేసేందుకు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? నార్మల్గా పోలీస్ అనగానే కాస్త భయం ఉంటుంది. సో ఎందుకులే అని చెప్పి సర్దుకొనిపోయే మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు చేసేందుకు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అది సివిల్ వివాదాల గురించి అయితే చాలా ఆలోచన అయితే చేయవలసి ఉంటుందండి. ఇంతకు ముందు ఏంటంటే గ్రామ పెద్దలు గాని, చుట్టుపక్కల ఉన్న పెద్దలు గాని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరికి సర్ది చెప్పే వ్యవహారం అయితే జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. చుట్టుపక్కల లోకల్ గా ఉన్న నాయకులు అవన్నీ కూడా అప్రోచ్ అవ్వకుండా, ఇందులో ప్రజల ప్రాబ్లం కూడా ఉంది. ప్రజలు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడ ఉన్న ఎస్ఐని గాని సిఐని గాని కన్సల్ట్ చేయడం, వాళ్ళు తీర్చే విధంగా మనం ఇచ్చేస్తున్నారు. అయితే కొన్ని విషయాల్లో మెయిన్ అంటే మధ్యతరగతి కుటుంబాలు కానీ, వేరే వాళ్ళు కానీ, కుటుంబ తగాదాల వరకు ఓకే. అది మనం ఏంటంటే భూమి తగాదాలు. ఒక్క నిమిషం సతీష్ గారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. కృష్ణయ్య గారు మనకు అందుబాటులోకి వచ్చారు. కృష్ణయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. మొత్తంగా చూస్తున్నాం స్టూడియో లేదు, కొద్ది లోపం ఉంది, కట్ అవుతా ఉంది, మళ్ళా ఇది డిస్టర్బెన్స్ వస్తా ఉంది. లేదు సార్, మీ దగ్గరే ఎక్కడో నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. రైట్. మొత్తంగా చూస్తున్నాం డిఎస్పీపై పేకాట ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా సివిల్ ఆరోపణలను కూడా, సివిల్ కి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, సివిల్ కేసులకు సంబంధించి కూడా అని వినిపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా ఈ డిఎస్పీ వ్యవహారాన్ని? యాక్చువల్ గా డిఎస్పీ గారు ఆయన 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో, భీమవరం ఏరియాలో. గన్నవరం ఒకడంతా పనిచేశాడు సీగా. అక్కడ 8 years ఆయన పెట్టడమే తప్పు. ఒకవేళ పెట్టారో ఆయన సక్రమంగా పనిచేయాలా, సక్రమంగా పనిచేయలేదని దాదాపు 2-3 నెలల నుంచి పవన్ కళ్యాణ్కి రిపోర్ట్లు వస్తే ఆయన ఆచితూచి చాలా వరకు ఆయన స్వతహా ఎంక్వైరీ చేసుకుని ఫైనల్ లో ఆయన ఎస్పీని అడగడం, ఎస్పీ రిపోర్ట్ అడగడం, ఎస్పీ గారు మళ్ళీ ఆ రిపోర్ట్ ఆయన హోమ్ మినిస్టర్ చెప్పడం, డీజీపీ చెప్పడం జరిగింది. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను రియల్ గా కనుక్కున్నాను, మళ్ళీ మార్నింగ్ కనుక్కుంటే ఆయన ప్యాకాట్ ఏమాత్రం లైసెన్స్ లేకుండా ప్యాకాట్ ఆడిస్తాడంట.
సివిల్ డిస్ప్యూట్ లో తలదూస్తాడంట. ఆయన ఒక వర్గానికే సపోర్ట్ చేస్తాడని పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఆయన. ఆ విధంగా ఆయన ఓన్లీ సూపరింగ్ తాతే డిఎస్పీ ర్యాంక్ ఏమి ఆయన ఫీల్డ్ పోడు, ఓన్లీ సూపరైజింగ్. అవసరం వచ్చే ఫీల్డ్ పోతాడు. అట్లా అతను స్వతహాగా ఇన్వాల్వ్మెంటే ఇలాంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించడం ఈ కూటమి ప్రభుత్వంలో చెల్లదండి, అది జరగదు. అందులో ఎక్స్పెషలీ పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలుసు ఆయన విషయం, ఆయన ఇలాంటి దగ్గరకు చేర్చినాడు. మొత్తంగా డిఎస్పీ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా ఉన్నారు. సో ఎటువంటి అంటే వ్యవస్థలో లోపం అనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తుందా? ఇంకా ఇటువంటి డిఎస్పీలకు ఒక హెచ్చరికలాగా ఇతనిపై ఒకవేళ ఆరోపణలన్నీ రుజువైతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా తీసుకుంటారండి. అది డిపెండ్ అపాన్ ఎస్పీ గారు రిపోర్ట్ మీద బాధ ఉంటుంది. ఎస్పీ గారు వాస్తవంగా ఉన్నట్టు ఆ రిపోర్ట్ పెడితే డెఫినెట్ గా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు డిస్కస్ చేసి దీని మీద బహుశా సస్పెండ్ చేయించినాము, లేదంటే ట్రాన్స్ఫర్ చేయించాము. ఎందుకంటే ఆరోపణలు బలంగా ఉంటే సస్పెండ్ చేస్తారు, లేదంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే వస్తుంది. అది ఎందుకంటే ఇంత ఆరోపణ స్టేట్ వైజ్ మీ మీడియా దృష్టి కూడా వచ్చిందంటే డెఫినెట్ గా ఈ విల్ బి ట్రాన్స్ఫర్, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదంటే ఎస్పీ గారు బలంగా ఆయన రిపోర్ట్ ఉన్నట్టు రాసి బలమైన అభియోగాలు ఉంటే ఆ అభియోగాలను బేస్ చేసుకొని ఆయన సస్పెండ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్లీజ్. కృష్ణ గారు, చూస్తున్నాం ప్రభుత్వాలు అనేవి మారుతూ ఉంటాయి, అధికారులు మాత్రం శాశ్వతం. వ్యవస్థలను కాపాడాల్సి ఉంటుంది అధికారులు. సో ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే ఒక ప్రమాణం చేసి విధి నిర్వహణలో జాయిన్ అవుతూ ఉంటారు. సో ప్రభుత్వాలు రాజకీయ నాయకులు అంటారా, ఈ రోజు ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇవన్నీ కామన్. కానీ అధికారులు ఎందుకు ప్రభుత్వాలకు దాసోహం అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది? వాళ్ళ బౌండరీస్ని దాటి మరీ వ్యవహరించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు? యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా మీ ఉద్యోగంలో జాయిన్ అయితేనే మేము అవినీతికి కానీ అక్రమాలకు కానీ బంధుప్రీతి కానీ ఏది ఉండకుండా మీరు ఒక బాండ్ మీద సంతకం చేసి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఏ ఆఫీసర్ కూడా కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు సేమ్ రూల్స్ ఉంటాయి. మాకు సివిల్ కాంట్రాక్ట్ రూల్ కూడా ఉంది. మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చేస్తే మనకు వచ్చే ఇబ్బందులు ఏమని ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉంటుంది. వ్యవస్థ మీరు చెప్పినట్టుగా ఈ వ్యవస్థ పర్మనెంట్, వ్యవస్థలో పనిచేసే వాళ్ళు పర్మనెంట్ కాదు. కానీ వ్యవస్థకే కొంచెం మచ్చ తెచ్చేట్టుగా ఏ ఊరు పనిచేసినా ఖచ్చితంగా వాళ్ళకు శాఖాపరమైన ఇవి ఉంటాయి. అట్లాగా వేరే విధంగా కూడా వాళ్ళకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చే మార్గాలు ఉంటాయి. శాఖాపరంగా ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ ఉంటుంది. మరీ సీరియస్ గా ఉంటే అది సీఎంఓ, హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి ఆయన వేరే విధంగా కూడా ఆయన సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టుగా వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థలో ఈ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరు చేసినా అది వ్యవస్థ పూర్తిగా వస్తుంది. అలాంటి సమయంలో ఈ డిఎస్పీ గారు ఈ విధంగా ప్రవర్తించడం అది చాలా ఆయన డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తీసినట్టు అవుతుంది. ఆయన ఒకవేళ అనవసర ఆరోపణలు ఉంటే దాని నుంచి ఆయన బయటపడొచ్చు. ఖచ్చితమైన ఆరోపణలు మాత్రం అనవసర ఆరోపణలు ఉండవు. కొంచెం ఇంతో ముంతో ఆయన దగ్గర ఏదో ఇంతో జరిగింటేనే మీడియా వరకు వచ్చి పబ్లిక్ పేపర్ల వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన మీద ఆరోపణలు ఉంటాయి. ఆ ఆరోపణలు ఎస్పీ గారు రిపోర్ట్ మీద హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి మళ్ళా స్టేట్లు పునరావృతం కాకుండా ఇలాంటి డిఎస్పీలు మార్గదర్శకంగా తీసుకొని పక్క డిఎస్పీ కూడా. సతీష్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్న పరిస్థితి, వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి, రాజకీయ నాయకుల ఒత్తిడికి కూడా కొంతమంది అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితులు గతంలోనూ చూస్తున్నాం. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందా? అధికారులకు స్వేచ్ఛనిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? డెఫినెట్ గా ఏంటంటే మనం చాలా గట్టిగా ప్రణాళిక అయితే చేయాలండి. ఇది ప్రతి వ్యవస్థలోని ప్రతి చోట ఉంది. ఇదేంటంటే ఇది కొంత ప్రజలు అవగాహన లోపం ఉండొచ్చు, లేదంటే అధికార గణం ఇచ్చేయచ్చు, రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, రకరకాల ఈ ప్రాబ్లంకి ఏంటంటే రకరకాలగా మనకేంటంటే ఒత్తిళ్లు ఉండడం జరుగుతుంది. దీన్ని ఒక చోట మనం ఎక్కడో దిక్కున ఫుల్ స్టాప్ పెట్టగలిగితే, చూడండి కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు ప్యాకార్డ్ లో కూడా చాలా వరకు తగ్గినాయి. ఇంతకుముందు
మద్యం please డెఫినెట్ గా conclude, sir. మద్యం ఆరోగ్యం ఇదంతా ఇదంతా మారుతూ ఉందండి. ఇది గట్టిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి please నిలబడ్డారు conclude. అంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు నిలబడ్డారంటే చాలా మంది Yeah. ముందుకొచ్చి మరింతగా కంప్లైంట్లు ఇవ్వడానికి ఈ వ్యవస్థను మార్చడానికి అయితే మాత్రం Yeah, right. చాలా ముందుకెళ్తారని చెప్పేసి అనుకున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, కృష్ణయ్య గారు. మొత్తంగా చూస్తున్నాం డిఎస్పీ వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. సో మనం మాట్లాడుకున్నట్లుగా వ్యవస్థలు ఎప్పటికీ శాశ్వతం, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలకు జవాబుదారీగా పోలీసులు ఉండాలి, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. సో ఆ దిశగా పోలీస్ శాఖ అడుగులు వేస్తుంది. కానీ ఎవరో ఒకరు ఇద్దరు చేయటం వల్ల పోలీస్ శాఖకు కూడా పేరైతే వస్తున్న పరిస్థితి. మరి ఈ డిఎస్పీపై ఆరోపణలు రుజువైతాయా, లేదు అవి ఆరోపణలుగానే మిగిలిపోతాయా, పోలీస్ శాఖ ఏం చేయబోతుంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.